నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. బాగున్నారా? బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ కలిగినా కూడా దేవుడు మన బ్రతకనిచ్చాడంటాను. నేను ఎప్పుడు తలనొప్పి వస్తుంది అంటే టాబ్లెట్ వేసుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది, మళ్ళీ ఇంకో దగ్గర కడుపు వస్తుంది. మనం ఈ లోకంలో వెళ్ళిపోయేదాకా ఏదో ఒక నొప్పి వస్తూనే ఉంటుంది మనకి. కానీ ఆ నొప్పులు విడిగి దాని కొరకు కాదు, కానీ ఆత్మ సిద్ధంగా ఉండడానికి కొరకు. ఎప్పుడు మరణిస్తామో గ్యారంటీ లేని ఈ బ్రతుకు మనం ఎప్పుడు ఆగిపోతాం, ఈ లోకం ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతాం మనకు తెలియదు. ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. మనం ఏదన్నా నీతిమంతులమా? మనలో ఏమన్నా మంచితనం ఉందా? ఏ గొప్పతనం ఉన్నదని ఆయన ఉచితమైన కృప ద్వారా మనల్ని బ్రతకనిచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించాలి. ఈరోజు టీవీ దగ్గర కూర్చున్నారు, ఆయన ఇచ్చిన కృప. ఇది మీరు మాట్లాడుతున్నారు, ఆయన ఇచ్చిన కృప, ఆయన దయ, ఆయన కనికిరం, ప్రేమ, ఇవన్నీ ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుకే ప్రతినిత్యం నేను చెప్తాను, దేవునికి స్తుతి చెల్లించండి, దేవుని ప్రార్థన చేసుకోండి. దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. ఈ 40 దినాలు ఇంకా ప్రభుతో దగ్గరగా ఉండి, ఇంకా సమీపంగా ఉండి ఆయనకు మనం కనెక్ట్ అయ్యి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎప్పుడైతే ఆయనతో మనం కనెక్ట్ అవుతామో దేవుడు అన్ని అద్భుత కార్యాలు, ఈ లోకపు వాల్యూమ్ తక్కువ చేసుకుని పరలోక వాల్యూమ్ పెంచుకున్నాం అనుకోండి, ఇంకా ఆయన మాట్లాడుతూ ఉంటాడు మనతోను. నీకేం కష్టం ఉందమ్మా? ఏడుస్తున్నావా? బాధపడుతున్నావా? దుఃఖపడుతున్నావా? కన్నీరు కారుస్తున్నావా? నీకేమవుతుంది బిడ్డ అని పలకరిస్తాడు ఆయన. అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. అలాంటి దేవుని ధ్యానం చేసుకోవడానికి ఈ సాయంకాల సమయమున నన్ను బ్రతకనిచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొచ్చినాం. మరి ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వచన స్తోత్రాలకు మించిన మీ ఘనమైన నామము స్తుతింపబడను కాక. నీవు అద్వితీయుడవు, మహాగణుడువు, రాజేత్ రాజా, జీవమిచ్చివాడా, జీవాధిపతి, నీకే స్తోత్రమయ్యా. మేమేమై ఉన్నామా? నీ కృపను బట్టి జీవిస్తున్నామయ్యా. మాలో ఏ మంచితనం లేనప్పటికీ నీ కృప ద్వారా మమ్మల్ని బ్రతకనిస్తున్నావు. అందుని బట్టి నీకు స్తోత్రాలయ్యా. మనకి వారం నాయన భయంకరమైన దినాల్లో బ్రతుకుతున్నామయ్యా. భయంకరమైన యుద్ధాలు నాయన, ఎక్కడ చూసినా గొడవలు ప్రభా, ఎక్కడ చూసినా నిన్ను నమ్మిన బిడ్డల్ని నాయన అవమానపరుస్తూ చంపేస్తున్నారయ్యా. అయ్యా కనికరించమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా నువ్వు త్వరగా రాని ఉన్నావు బాబు, నీ రాకడలో మేమందరం ఎత్తబెట్ట కృప చూపండి అయ్యా. ఈ లోకంలో ఉన్నప్పుడే నిన్ను కలిగి ఉండేటకు మాకు నేర్పించండి అయ్యా. నీలో బలపడడానికి, నీలో స్థిరపడడానికి మాకు సహాయం చేయండి అయ్యా. అయ్యా ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో నాకు తెలియదయ్యా, ఏ బాధతో కూర్చున్నారో నాకు తెలియదయ్యా నాయన, ఏ అనారోగ్యంతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో నాకు తెలియదయ్యా. ఉద్యోగంలో తొందర కలుగుతున్నదని బాధతో టీవీ దగ్గర కూర్చున్నారేమో నాకు తెలియదయ్యా. కానీ నీకు తెలుసయ్యా, కనికరించమని ప్రార్థిస్తున్నాం నాయన, కృప చూపమని ప్రార్థిస్తున్నాం నాయన. వారి వేదనని తీసివేసి నాట్యంగా మార్చమని ప్రార్థిస్తున్నాం నాయన. కనికరం చూపువాడా, ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు. సత్యంలోనికి నడిపించేవాడా మీకు వందనాలు. ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇక బలహీనరాలు బాబు నీ బలంతో నింపు నాయన, శక్తిహీనరాల్ని నీ శక్తితో నన్ను నింపు నాయన. అయ్యా ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో నాకేం తెలియదయ్యా. నన్ను ఈ సిలువ చాటుకు మరుగుపరిచి మీరే మహిమ పొందుకోండి ప్రవ్వా. ఇక్కడ కూర్చున్న బిడ్డలతో నాతో మీరు మాట్లాడమని, మీరు మాట్లాడుతున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ దినాన్ని మీతో మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ 40 దినాలు ఈ పరిశుద్ధ వారం, ఈ పరిశుద్ధ వారంలో నిన్నటి దినాన్ని బుధవారం యేసయ్య పాదాలు కడుగుట అనే దాని గురించి మరి అత్తరు బుడ్డితో మరి ఆ అత్తరుని యేసయ్య పాదాలు కడగడము, ఈమె నా ఎడలో ఒక మంచి కార్యం చేసిందని నిన్నటి దినాన్ని అన్ని CSI చర్చెస్లో అన్నిట్లో ఈ వాక్యాన్ని గురించి బోధించారు. నేను ఒక పాట పాడిన, యేసయ్య పాదాలు కడిగిన అనే పాట. యేసు పాదాలు నే కడిగిన, కన్నీటితో కడిగి పన్నీరు పోయేనా అనే పాట నేను పాడాను. యూట్యూబ్లో ఉంటుంది, స్తుతి గీతం అని కొడితే యేసు పాదాలు నే కడిగినా అనే పాట మీకు దొరుకుతుంది. అందులో నేను పాట పాడాను, నేను రికార్డింగ్ చేసిన. మరి ఆ పాట పాడేటప్పుడు యేసు పాదాలు నే కడిగినా అనే పాట పాడినప్పుడు మరి నిజంగా యేసయ్య నా రికార్డింగ్ చేస్తున్నప్పుడు నేను నిజంగా యేసయ్య పాదాలు చూశాను.
ఎందుకంటే కన్నీటితో కడిగి పన్నీరు పూయన నన్నేలు స్వామికి నా జీవనాథునికని ఆ పాట పాడాను. మీరు తప్పకుండా చూడండి. యేసు పాదాలు నే కడిగిన అని పాట నేను పాడాను. దేవుడు ఆ కృప నాకు చూపాడు. నేను నిజంగా యేసయ్య పాదాలు చూశాను. నేను అనుకున్నాను, నేను యేసయ్య పాదాలు కడిగేటంత అర్హత నాకున్నదా, ఆయనను పట్టుకునేటంత అర్హత నాకున్నదా అని నేను చాలా పాట పాడినప్పుడు కూడా నేను చాలా సంతోషపడిన. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బాగా బలపరిచినాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు మీ ముందట ఉంచాలని ఇష్టపడుతున్నా. ఈమె నా ఎడల మంచి కార్యం చేసునని. మరి మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. 6-13 వచనాల వరకు మనం చదువుకుంటే, యేసు బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంటిని ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు, దీన్ని గొప్ప వెలకు అమ్మి బీదలకి ఇవ్వచ్చును అని యేసు సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమే ఒక మంచి కార్యం చేసెను. ఈమెను మీరు రేల తొందర పెట్టుచున్నారు, బీదలు ఎల్లప్పుడు మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడు మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తం దీన్ని చేసెను. సర్వలోకమంది ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడినో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వార్త నేను. దేవుడిచ్చిన వాక్యం దీవించును గాక. ఇక్కడ మనకు తెలుసు, బేతనీయలో ఒక స్త్రీ ఉన్నది. మిక్కిలి విలువ గల జత్ర మాంసం అంటే ఆ అత్తరు బుడ్డిని తీసుకొని వచ్చి యేసయ్య మరి తలపైన పోసినట్లు, మరి అక్కడ ఉన్న శిష్యులు ఎందుకు నష్టం చేస్తున్నావు, ఆయన తల మీద ఎందుకు పోస్తున్నావు అంటే ఆయన అంటున్నాడు, ఈ స్త్రీ నా విషయమే ఒక మంచి కార్యం చేసింది. మరి ఈ దినాన్ని ఎన్నో సంవత్సరాలుగా ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. మరి నేను ఈ స్త్రీగా ఉన్నాను కదా, నేను యేసయ్య కొరకు ఏ మంచి కార్యం చేశాను. ఒకసారి మీరు పేపర్ తీసుకుని రాయండి. దేవుడు మీ ఎడలు ఎన్ని మంచి కార్యాలు చేశాడు, మీరు దేవునికి ఏ మంచి కార్యాలు చేశారు. ఆయన ఈమె గురించి ఒక సర్టిఫికెట్ ఇస్తున్నాడు, ఈమె నా ఎడల మంచి కార్యం. మనకు తెలుసు కదా, స్కూల్లో పనిచేసేటప్పుడు, కాలేజీలో చేసేటప్పుడు కాండక్ట్ సర్టిఫికెట్ ఇస్తారు. ఏమని ఇస్తారు? వెరీ గుడ్, సాటిస్ఫాక్టరీ అని రాసిస్తారు దాంట్లో. మరి అట్లా ఈమె నా ఎడల ఒక మంచి కార్యం చేసినని సర్టిఫికెట్ ఇచ్చాడు. మరి ఎన్నో ఏండ్లుగా క్రిస్టియన్గా పిలువబడుతున్నా, క్రైస్తవురాలుగా పిలువబడుతున్నా నువ్వు దేవుని ఎడల ఏ మంచి కార్యం చేసావు? ఒకసారి ఆలోచన చేసుకుందామా. మంచి కార్యం చేసింది. ఎక్కడ ఈ సువార్త, సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడుతుందో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడినని మీతో చెప్తున్నాను. 2000 సంవత్సరాల కిందట జరిగింది ఇది. ఇంకా ప్రతి సంవత్సరం సిఎస్ఐ ఆల్మనిక్ దాంట్లో ఈ ప్యాషన్ వీక్ అంతా, ఈ పరిశుద్ధ వారంలో అంతా బుధవారం రోజుని కేవలము దీని గురించే మాట్లాడుతుంటారు, స్త్రీలే మాట్లాడుతుంటారు. మరి మంచి కార్యాలు చేయాలని. ఇంకా దీనికన్నా మంచిగా లూకాసు వార్తలో 7వ అధ్యాయము 36వ వచనంలో, పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయవలని ఆయన అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకొని, పాపాత్మురాలైన స్త్రీ, ఆమెకు ఒక పేరు పెట్టేశారు. మనుషులు కూడా పేర్లు పెడతారు కదండి. పాపం ఆమె పేరు పాపాత్మురాలైన స్త్రీ అని అంటున్నారు. మనం పాపం చేయమా? మనం కనబడని పాపాలు చాలా చేస్తాం, కనబడే పాపాలు కొంతమంది చేస్తారు, దొరికిపోతాడు. ఎప్పుడు దొంగతనానికి వెళ్ళాడు అనుకోండి, ఆ రోజు దొంగతనానికి వెళ్ళాడు అనుకోండి, దొరికిపోతాడు. దొరకలేనోడు దొర అవుతాడట, దొరికినోడు దొంగ అవుతాడు. అట్లనే పాపపు స్త్రీ అని అంటారు, పాపాత్మురాలైన స్త్రీ. ఎందుకు పాపం చేయమా? పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం, ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. కాబట్టి దేవుడు చెప్తున్నది మనం చెయ్యాలంటున్నాడు. మనం చెయ్యకపోతే అది ఆజ్ఞాతిక్రమము అని అంటున్నాడు. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఈమెకే పేరు పెట్టేశారు. ఏం టైటిల్ పెట్టారంటే పాపాత్మురాలైన స్త్రీ. ఆమె యేసయ్య దగ్గరికి వచ్చిందంట. ఆ సీమోను భోజనానికి పిలిస్తే అక్కడ ఇంటికి ఆయన వెళ్ళినప్పుడు కూర్చుంటే ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకుని, అక్కడ ఆయనకు ఉన్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసాడు. చూసారా? కన్నీటితో ఆయన పాదాలు తడిపిందంట. కన్నీటితో పాదాలు తడుపుతూ ఆమె వెంట్రుకలతో పాదాలు తుడిచిందంట. వెంట్రుకలంటే ఆడోళ్ళకి చాలా ఇష్టం.
పొడవుగుండాలి, జుట్టు బాగుండాలని. కానీ ఆమె లెక్క చేయలేదు. యేసయ్యకి ఆ పాదాల దగ్గర పెట్టి తుడుస్తూ కన్నీటితో పాదాలు కడుగుతుందంట. ఎందుకంటే లోకమంతా ఆమెను ఏమన్నారండి? పాపాత్మురాలైన స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ. అరే ఇంటికొందుకు వచ్చింది, నేను దేవుని యేసయ్యని పిలిస్తే ఈమె వెనుక కూర్చుంటే ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఆ పాదాలు పట్టుకొని ఏడుస్తుంది. ఎందుకో తెలుసా? ఆమెకున్న బాధ, ఆమెకున్న దుఃఖం, ఆమెకున్న శ్రమ, వేదన, లోకమంతా అనేక నిందలు, అవమానాలు అన్నీ భరిస్తూ కూడా యేసయ్య పాదాలు కడగాలని, యేసయ్యకు తనకున్నదంతా తీసుకొచ్చి అత్తరుని తీసుకుని వచ్చి ఆయన పాదాలకు పూసి కడుగుతుందట. ఆయన ఇంకేమంటదంటే, ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలు తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుంటుందంట. తల వెంట్రుకలతో తుడుస్తూ కన్నీళ్లతో పాదాలు కడుగుతూ మళ్ళీ ఇంకేం చేస్తుందంటే ముద్దు పెట్టుకుంటుందంట. ఎంత గొప్ప చూసారా? ముద్దు పెట్టుకుని అత్తరు వాటికి పూసాను. ఎవరికి పూసారంటే పాదాలకు పూసిందంట. యేసయ్యని ఎంత ఎక్కువగా ప్రేమించింది చూడండి. మనుషులు ఎవరన్నా రానిచ్చారా? అక్కడ భోజనానికి పిలిచిన ఆయననే, ఆ పరిసయుడు ఆయననే అంటాడు. ఈ పాపాత్మురాలైన స్త్రీని ఎవరు పిలిచారేమే? ఈమె ఎందుకు వచ్చింది? మేమందరం భోజనానికి వస్తే, యేసయ్య మా ఇంటికి వస్తే ఈమె ఎందుకు వచ్చింది అని వాళ్ళు అనుకుంటున్నారట. అందుకన్నాడు, ఏమంటున్నాడంటే, ఆయనని పిలిచిన ఆ పరిసయుడు అది చూసి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరుగిండును, ఇది పాపాత్మురాలని అతను తనలో అనుకుంటున్నాడట. పాపాత్మురాలు ఎందుకు వచ్చింది? మనం కూడా అంతే కదా. మనం ఏదైనా చెప్పడానికి వస్తే, అరే ఈమె ఎందుకు వచ్చింది ఇక్కడికి, ఈమె ఇట్లాంటిది అట్లాంటిది అనేస్తాం. కానీ యేసయ్య దగ్గరికి పాపుల్ని ప్రేమించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాపుల్ని రక్షించడానికి కొరకు ఈ లోకానికి వచ్చాడు. వేదనతో ఉన్నప్పుడు, బాధతో ఉన్నప్పుడు, దుఃఖంతో ఉన్నప్పుడు ఆయన పాదాలు పట్టుకుంటే దేవుడు అద్భుత కార్యాలు జరిగించాలనే ఆయన ఇష్టపడుతున్నాడు. 40వ వచనంలో, అందుకు యేసు సీమోను, నీతో ఒక మాట చెప్పవాలని నేను విన్నానని అతని బోధకుడా చెప్పుమనేను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చి వానికి 2 రుణస్థులుండరి, వారిలో ఒకడు 500 దేనారములను, మరి ఒకడు 70 దేనారములను అర్చియుండిరి. అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరినీ క్షమించను. కాబట్టి వీరిలో ఎవడు అతను ఎక్కువగా ప్రేమించినో చెప్పమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవరికి ఎక్కువ క్షమించినో వాడే అని నాకు తోచున్నదని చెప్పగా ఆయన, నువ్వు సరిగా యోచించుతావని చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచాను. చూసారా? సీమోనుకి అడుగుతున్నాడు, నువ్వు పిలిచావు నన్ను భోజనానికి, రైటే, కానీ నాకు నీళ్ళు ఇయ్యలేదు, నా పాదాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు. కానీ ఈ స్త్రీ వైపు ఏమంటే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడుస్తుంది. చూసారా? మనుషులు అట్లనే ఉంటారండి. కానీ ఆమె ఎంత దీనంతో, వినయంతో ఆయన పాదాల దగ్గరికి వచ్చి కన్నీటితో పాదాలు కడిగి, మరి వెంట్రుకలతో పాదాలు తుడిచి, మరి ఆయనను ముద్దు పెట్టుకుంటున్నది. అందుకే ఇంకేమంటున్నాడంటే, తుడిచండి, నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తలంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడవని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెంగా క్షమింపబడిన వానికి కొంచెంగా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆయన భోజ పంక్తిని కూర్చుండి వారు పాపములు క్షమించుచుని ఇతడు ఎవరని తమలో అనుకొని సాగారు. అందుకు ఆయన, నీ విశ్వాసము నేను రక్షించెను, సమాధానము గలదానివై పొమ్మని ఆమె గురించి చెప్తున్నాడు. ఈ వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డలారా, మీరు ఏ రీతిగా ఉన్నారో నాకు తెలియదు. మరి ఆమె, మనం అనుకుంటాం పాపాత్మురాలైన స్త్రీ దేవుని అంతగా ప్రేమించింది. మరి మనం ఎంతగా ప్రేమిస్తున్నాం ఒకసారి ఆలోచించండి. మనం ఆయన ఎడల ఎలాగున్నాము? పాపాత్మురాలైన స్త్రీ మరి ప్రేమించినట్లు మనం ప్రేమిస్తున్నామా? మరి ఈ వాక్యం ఎన్నో సంవత్సరాలుగా మనం వింటూనే ఉన్నాం. కానీ యేసయ్య పాదాలను ఆశ్రయిస్తున్నామా? యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి మన బాధంతా, గోడంతా ఆయనకు చెప్పుకుంటున్నామా? అయ్యా నా బిడ్డల పరిస్థితి ఈ రీతిగా ఉందయ్యా, ఏమేమి చెప్పుకుందో ఆమె కన్నీటితో ఆయన పాదాలు తడుపుకుంటూ, అయ్యా నా బాధ ఇట్లుందయ్యా, నన్ను పాపాత్మురాలు అంటున్నారయ్యా, నా ద్వేషం ఇట్లున్నదయ్యా, నాకెవరున్నారయ్యా, ఈ లోకమంతా నన్ను అవమానపరుస్తున్నారయ్యా,
నీవే నీ పాదాలకు దిక్కు, నాకు నువ్వే నాయన, నీ పాదాలే నాకు ఆశ్రయం నాయన అని ఎప్పుడన్నా నువ్వు ప్రార్థన చేసుకున్నావా? నా ప్రియబిడ్డ, ఈ వాక్యం ఏంటి? మంచి కార్యాలు అన్నాడు. ఈమె నా ఎడలో ఒక మంచి కార్యం చేసిందట. ఆమెకున్నదంతా తీసుకొచ్చి డబ్బు పెట్టి వెలపెట్టి అత్తరు బుడ్డి తీసుకొచ్చి ఆయనకు కాళ్ళకు రాసింది. నా ప్రియబిడ్డ, ఎన్నో ఏండ్లుగా బ్రతుకుతున్న మనము ఒక మంచి కార్యం ఎప్పుడన్నా చేసావా? క్రైస్తవుడిగా పిలువబడుతున్న నువ్వు ఎప్పుడన్నా చేసావా? ఆమె పాపాత్మురాలైన స్త్రీ మంచి కార్యం చేసింది. ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడుతుందో అక్కడ ఆమె గురించి ప్రశంసింపబడినను. 2000 సంవత్సరాల కిందట జరిగిన ఈ కార్యము ఇంకా మనం ప్రతి సంవత్సరము ఈ 40 దినాలు ఉపవాసంలో మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఈమె గురించి చదువుతూ ఉన్నాం, ఈమె గురించి వాక్యం చెప్తున్నాం. మన జీవితంలో ఎంతవరకు ఆయన పాదాలు పట్టుకుంటున్నాం? ఈమె నా ఎడల మంచి కార్యం చేశాను. అందుకే యోహాను పత్రికలో అంటున్నాడు, మరి ప్రియుడా మంచి కార్యం చేయమంటున్నాడు. మంచి కార్యం చేసిన వాడంట దేవుని సంబంధి అంట. మంచి కార్యాలు చేస్తున్నామా? ఒకసారి ఆలోచన చేయి. ఆడు కీడు చేశాడు కాబట్టి నేను కీడు చేయాలి, వాడు నన్ను తిట్టాడు కాబట్టి నేను నన్ను కొట్టాలి, ఇవే నేర్చుకున్నాం. కానీ ఆడేదో తిట్టాడులే, పోతే పోనీలే, వాడు రేపు మంచి చేస్తాడులే, వాడు మళ్ళీ అర్థం చేసుకుంటాడులే అని నేను ఎప్పుడన్నా అనుకుంటున్నా? వాడు తిట్టాడు కాబట్టి నేను ఎందుకు తిట్టకూడదు, వాడు నన్ను కొట్టాడు కాబట్టి నేను ఎందుకు కొట్టకూడదు, ఆమె నన్ను తిట్టింది కాబట్టి నేను ఎందుకు ఆమెను ఇన్సల్ట్ చేయకూడదు అనే నేర్చుకుంటున్నాం. మన జీవితాల్లో ఏమన్నా మార్పు ఉన్నదా? ఎప్పుడు ఆగిపోతామో మనకు తెలుసా? తెలియదు, గ్యారెంటీ లేదు. వస్తువులకు గ్యారెంటీ ఉంది, కానీ మన జీవితాలకి గ్యారెంటీ లేదు. ఎప్పుడు ఆగిపోతామో తెలియదు. ఎప్పుడు మంచి కార్యాలు చేస్తావు? రేపు ఆయన వస్తున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్యానికి, మంచి కార్యాలు చేయడానికి ఒక్కొక్కరికి బహుమానం ఇవ్వడానికి ఆయన వస్తున్నాడు. ఈమె నా ఎడల మంచి కార్యం చేసిందయ్యా, ఈయన నా ఎడల మంచి కార్యం చేసిండని చెప్తావా? సర్టిఫికెట్ పొందుకుంటావా? నా ప్రియబిడ్డ, సర్టిఫికెట్ పొందుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. మనం వాక్యం వింటున్నాం, ముద్దు పెట్టుకోలేదు, నీళ్ళు ఇవ్వలేదు అత్త ఆయనతో అంటున్నాడు సీమోన్తో. కానీ ఆమె ముద్దు పెట్టుకుంది. నేను వచ్చినప్పటి నుంచి కాలు పట్టుకుని ఏడుస్తుంది. ఆమెకున్న బాధ, విస్తారమైన పాపాలు చేసింది కాబట్టి ఆ విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేమేమి చేసావో నాకు తెలియదు, నువ్వేమేమి పాపాలు చేస్తున్నావో నాకు తెలియదు, నీ బిడ్డలు ఎలాంటి పరిస్థితులు ఉన్నారో నాకు తెలియదు, కానీ నీకు తెలుసు. కానీ నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నా బిడ్డల కొరకు, నా కుటుంబం కొరకు, నువ్వు తప్ప నాకు ఆశ్రయం ఏదయ్యా, నువ్వు తప్ప నాకు దిక్కెవరున్నారయ్యా, నువ్వే కదయ్యా, నువ్వు బాగా చేసేవాడు కదయ్యా, లోకమంతా ఇన్ని మాటలు అంటున్నారయ్యా, మా కుటుంబాన్ని ఎగతాళి చేస్తున్నారయ్యా, మమ్మల్ని భయంకరంగా తిడుతున్నారయ్యా, మాకెంతో కష్టమైన పరిస్థితులు ఉందయ్యా, నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా అని ఎప్పుడన్నా ప్రార్థించావా బిడ్డ? ఏమంటావంటే ఫోన్ చేసి, అమ్మా నా కొరకు మీరు ప్రార్థన చేయండి అమ్మా అంటావు. మరి నువ్వెప్పుడు ప్రార్థన చేస్తావు బిడ్డ? నీకు బాధ కలిగినప్పుడు నువ్వు కూడా ప్రార్థన చేయాలి కదా. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. అలానే ఆమె ప్రార్థన చేసిన కన్నీటి ప్రార్థన వినలేదా? నీ ప్రార్థన ఎందుకు వినడు? ఎక్కడ ఈమె చెప్పుతుందో, అది ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడుతుందో అది ప్రశంసింపబడుతుందని చెప్పిన దేవుడు నువ్వు చేసిన కార్యాలు ప్రశంసింపబడదా? నా ప్రియబిడ్డ, వాక్యం వింటున్నావు. ఆయన కన్నీటితో ఆయన పాదాలు కడిగింది, వెంట్రుకలు తీసుకొచ్చి పాదాలతో తుడిచింది, ఏసాయలు పాదాలను ముద్దు పెట్టుకుంది. పాపాత్మురాలైన ఆ స్త్రీ, ఆ గ్రామస్తులందరూ పాపాత్మురాలు అంటారు. మనది ఏదన్నా తప్పు దొరికిందనుకో ఊరంతా కాల్చేస్తారు మనం. కానీ దేవుడు అలాంటి దేవుడు కాదు. మన దేవుడు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? నిన్ను నన్ను క్షమించి ప్రేమతో పిలుచుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన విలువైన రక్తం నీ కొరకు కార్చేది, నా కొరకు కార్చేది, మళ్ళీ పరలోకాన్ని తీసుకెళ్ళాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ లోకాన్ని చూడకండి, లోకంలో ఉన్నదంతయు మంచిది కాదంటున్నాడు. నేత్రాశ కాదు, ఆ మాట జోలికే పోవద్దు అంటున్నాడు. లోకమును ప్రేమింపకడి అంటున్నాడు. లోకమంతా ఆశ చూపి మోసం చేస్తుందట. లోకాన్ని చూస్తే ఏం చేస్తుంది? ఆశ చూపిస్తుంది, బ్రహ్మాండంగా ఆశ చూపిస్తుంది. కానీ అదంతా మోసమే, అంత అబద్ధమే, అన్ని మోసలే. కానీ ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వస్తామో ఆయన తప్పకుండా నెమ్మదిస్తాడు, మనకి శాంతి సమాధానం మనకు అనుగ్రహిస్తాడు. అలాంటి దేవుని మనం ప్రార్థన చేసుకోవాలని ఈ సాయంకాల సమయమున నేను కోరుకుంటున్నాను. అందుకే అంటున్నాడు, మనం చూద్దాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో చూస్తున్నాం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనిచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. మరి మనం ఏ కార్యాలు చూస్తున్నాం? అందరు సొంత కార్యాలే చూసుకుంటున్నారు.
మాకు అది కావాలండి, ఇది కావాలి. మరి దేవుని కార్యాలు ఎప్పుడు చూస్తావు? దేవుడు నీ పట్ల ఎన్నో అద్భుతాలు చేశాడు కదా. నీకు ఎవరైనా మంచి చేశారనుకోండి, నాకు మంచి చేశాడు, మంచి చేశాడు, మంచి చేశాడని ఊరంతా చెప్తావు. మరి ఆయన కార్యాలు చెప్పవా నువ్వు? ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు కదా. ఒకవేళ మనం చనిపోయినా కూడా పరలోకానికి వెళ్ళిపోతాం కదా, ఆ విశ్వాసంలో మనం బ్రతుకుతున్నాం కదా. మరి ఏం చెప్తున్నావు? ఆయన మంచి దేవుడండి, నువ్వు నమ్మయ్యా. దేవుడు గొప్ప దేవుడండి, మీ కష్టాలు తీరుస్తాడు, మీ బాధలు తీరుస్తాడు, మీ అవమానాన్ని తొలగించేస్తాడని ఎప్పుడన్నా చెప్పినావా బిడ్డ? చెప్పకపోతే ఇప్పుడన్నా చెప్పు. దేవుడు మళ్ళీ ఈ అవకాశం ఇచ్చాడు నీకు. అందుకే అన్నాడు సొంత కార్యాలు. మరి యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనంలో ఆయనకిష్టమైన కార్యాలు నేను ఎల్లప్పుడూ చేయదునని మన యేసయ్య అంటున్నాడు. ఆయన కూడా ఈ లోకంలో వచ్చినప్పుడు కూడా ఆయన కార్యాలు నెరవేర్చాడు. ఆయన ఏమేమి చేశాడు? ఆ కార్యాలన్నీ సంపూర్తి చేసుకొని సిలువలో మరణించి మన కొరకు బలియాగమై రక్తాన్ని చిందించి ఆకాశానికి భూమికి మధ్యన వేలాడి చనిపోయి తిరిగి పరలోకానికి వెళ్ళి మళ్ళీ తిరిగి రానే అన్నాడు. మనల్ని అందరినీ తీసుకెళ్తాడంట. ఇక అది ఇష్టం లేదా? నువ్వు మంచి కార్యాలు చేస్తేనే పరలోకానికి వెళ్తాం. మనం మంచి కార్యాలు చెప్తే అందుకే అన్నాడు ఎవరి క్రియలు వారు వెంట వచ్చును, దేహమందున్నను దేహం విడిచినను దేవునికి ఇష్టమై ఉండాలని ఇష్టపడుతున్నాను అన్నాడు. మరి మనం అలాగున్నామా? మంచి కార్యాలు చేస్తున్నామా? అందుకే అన్నాడు లూకాసు వార్త 8వ అధ్యాయం 20వ వచనంలో ఆయన వాక్యం విని ఆయన చిత్త ప్రకారం చేయువాడు నా తల్లి సహోదరుడు అంటున్నాడు. ఆయన తల్లి అనిపించుకోవాలి, సహోదరుడు అనిపించాలి. ఎప్పుడు? ఆయన వాక్యం విని ఆయన చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు. మన పిల్లలు మనం చెప్పినట్టు వినాలని మనం ఎంత ఆశపడతాం? ఖాళీ భోజనం పెడతాం, అవి పెడతాం, అంతే. అంతకన్నా ఎక్కువ ఏం చేయలేం. కానీ అరే నేను చెప్పినట్టు నువ్వు వినాలరా అంటాం. మనుషులమే మనం ఇలాగుంటే పరలోకపు తండ్రి మనకు అన్నీ ఇచ్చిన తండ్రి, ఈవులు ఇచ్చిన తండ్రి, మరి ఆయన చిత్త ప్రకారం మనం చేస్తున్నామా? అబద్ధాలు ఆడొద్దంటున్నాడు, మోసం చేయొద్దంటున్నాడు, దొంగతనం చేయొద్దంటున్నాడు, వ్యభిచారం చేయొద్దంటున్నాడు, ఇవన్నీ మోసపు మాటలన్నీ చెప్పొద్దంటున్నాడు, ఇవన్నీ శరీర కార్యాలు, ఇవన్నీ చంపేయమంటున్నాడు, ఆత్మకార్యాలు జరిగించమంటున్నాడు. మరి చేస్తున్నామా? మనము ఆత్మకార్యాలు జరిగిస్తున్నామా? దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. శరీర కార్యాలన్నీ చంపేసుకుందాం, ఆత్మకార్యాలు చేసుకుందాం. అందుకే శరీర కార్యాలన్నీ విడిచిపెట్టి ఆత్మకార్యాలు మనం చేద్దాం. శరీర కార్యాలు ఏంటంటే అవేవనిగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదలు, విమతములు, అసూయ, మత్తతి, అల్లరికుడిన ఆటపాటలు మొదలైన వీటిని గూర్చి మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వాతంత్రించుకొనరని గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనములు అంటున్నాడు. జారత్వం చేయొద్దంటున్నాడు. కొరింథీలకు రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయము 3వ వచనములు అంటున్నాడు మన దేహము జారత్వము నిమిత్తం కాదు కానీ ప్రభువు నిమిత్తమే దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. హల్లెలూయా! ఆయన శక్తి వలన మనం లేపుతాడట. మనం ఒకవేళ చనిపోయినా కూడా దేవుడు తప్పకుండా మనల్ని లేపుతాడు. ఆ విశ్వాసంలో దేవునికి నేను ప్రియుడా మంచి కార్యం చేయమన్నాడు. నా ప్రియ బిడ్డలారా, మంచి కార్యం చేద్దాం. ఈ 40 దినాలు ఉపవాసంలో ఉంటున్నారు కదా, మంచి కార్యాలు చేద్దాం. మంచి కార్యాలంటే ప్రేమ, శాంతి, సమాధానము, జాలి, కనికిరము, దయాళుత్వము, ఇవన్నీ మంచి కార్యాలు, ఆయనకి ఇష్టమైన కార్యాలు. మనం ఎప్పుడైతే చేస్తామో, నువ్వు ప్రార్థించి 40 దినాలు ఉపవాసం ఉంటున్నావే, వీటికి ప్రతిఫలంగా దేవుడు నీకు దయచేయును గాక. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, గొప్ప దేవుడు ప్రభువా, నువ్వు మాకిచ్చిన ఈ దినం కొరకే నీకు వందనాలు. మంచి కార్యం ఆమె చేసింది, ఈమె నా ఎడల మంచి కార్యం చేసింది అన్నట్టు ప్రభువా, మేము కూడా మంచి కార్యాలు చేయడానికే మమ్మల్ని బ్రతుకుంచావు. అనేక మంది బ్రతకాలనుకున్నారు కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారయ్యా. మమ్మల్ని ఇంకా బ్రతికిస్తున్నావంటే నువ్వు మా ఎడల ఆశ పడుతున్నావయ్యా. మంచి కార్యాలు చేయాలి బిడ్డ, మంచిగా బ్రతకాలి బిడ్డ, నా కొరకు బ్రతకాలి అని ప్రభా నువ్వు విశ్వాసంతో, ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నావయ్యా. విడివక శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నావు. అందరిని బట్టి నీకు స్తోత్రాలు. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను బలపరచమని ప్రార్థిస్తున్నాం. అద్భుత కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. నేను ఏ వేదనతో, ఏ దుఃఖంతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారు, అక్కర్లన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాం. వారి బాధ, వేదన అన్ని తీసివేసి నీ పాదాల చెంతకొచ్చి వారి అద్భుతాలు జరిగించుకునేటట్లు మీరు సహాయం చేయమని, దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. మీ ప్రార్థన అవసరత కోరేడా
ఈ స్క్రీన్ పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. మీ కొరకు మేము తప్పకుండా ప్రార్థన చేస్తాం. తప్పకుండా ఈ ఎపిసోడ్ని మీరు బలపరచాలని నేను కోరుకుంటున్నాను. మీరు బలపరుస్తారు కదా, అనేక ఆత్మల్ని రక్షించడానికి కొరకు ఈ కార్యక్రమము మరి మంచి కార్యం చేయాలి కదా. మీరు కూడా ఈ ఎపిసోడ్ కొరకు మంచి కార్యం చేస్తారని నేను నమ్ముతున్నాను. మీరు కార్యం చేస్తున్నందుకే దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. పాదాలునే కడగనా, యేసు పాదాలునే కడగనా, పాదాలునే కడగనా, యేసు పాదాలునే కడగనా, కన్నీటితో కడిగి